మేడం మేడం హ్మ్? ఆ, ఏంటండి? మేడం కొరియర్ మేడం. ఓ కొరియరా? దీని మీద సైన్ చేయండి మేడం. హ్మ్. థ్యాంక్ యూ మేడం. ఓకే. మేడం, హ్మ్? అవును, మీ హస్బెండ్ ఫారెన్కి వెళ్ళారు కదా మేడం? అవును. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? అవును. నా భర్త ఫారిన్ వెళ్లారని నీకెలా తెలుసు? ఏంటి మేడం అలా అడిగారు? మీ భర్త ఫారెన్కి వెళ్ళారన్న విషయం నాకు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు. మీ భర్త ఫారెన్కి వెళ్తుంటే మీరు చాలా బాధపడుతూ ఒక వీడియో తీశారు కదా, దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేశారు కదా. హ్మ్. ఆ వీడియోని యూట్యూబ్లో టీవీ ఛానల్లో కూడా చూశాను మేడం. అందుకనే నాకు మీ భర్త ఫారెన్కి వెళ్ళారని తెలిసింది. ఓహ్! ఆ వీడియో చూసారా? అవును మేడం. అవునండి. అది రీల్స్‌లో పెట్టడానికే తీశాము. ఓహో! కానీ ఇంత వైరల్‌గా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఆ వీడియోలో మీ భర్త పెళ్ళైన 10 రోజుల్లోనే ఫారెన్ వెళ్ళిపోతున్నారని చాలా ఫీల్ అయ్యారు కదా. ఆ! అవునండి. నా భర్త పెళ్లైన 10 రోజుల్లోనే ఫారిన్‌కి వెళ్ళిపోయారు. ఏం చేద్దాం? ఫ్యామిలీ సిట్యుయేషన్ అలా ఉంది. సరే మేడం, మళ్ళీ మీ వారు ఎప్పుడు తిరిగొస్తారు? వారు రావడానికి ఎలాగైనా ఒక సంవత్సరం పడుతుందండి. ఏంటి, ఒక సంవత్సరమా? అవును. తను రావడానికి ఒక సంవత్సరం పడుతుంది. అప్పుడే తనకి లీవ్ దొరుకుతుంది. తనప్పుడు వచ్చినా కూడా ఒక్క నెల మాత్రమే నాతో ఉంటారండి. తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. ఏంటి మేడం ఇలా చెప్తున్నారు? పెళ్ళైన 10 రోజుల్లోనే ఫారెన్‌కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాతే తిరిగి వస్తారంటున్నారు. అప్పటి వరకు మీరిక్కడ ఒంటరిగా ఉండడం చాలా కష్టం కదా మేడం. కష్టమేనండి. కానీ ఏం చేద్దాం? వారు మా కోసం, మా ఫ్యామిలీ కోసమే కదా ఫారిన్ వెళ్లి కష్టపడుతున్నారు. సరే మేడం, ఏది ఏవైనా సరే, ఒక్క వీడియో తీసి మీ భర్త ఇక్కడ లేరు, ఫారెన్‌కి వెళ్ళిపోయారని ప్రపంచం మొత్తానికి చెప్పేశారు. రీల్స్‌లో పెట్టింది ఇంత వైరల్ అయిపోయింది. మీరు అడుగుతున్నట్టే నన్ను చాలా మంది అడుగుతున్నారు. అంతా నా తలరాత. రోజు నన్ను ఎంతమంది అడుగుతున్నారో తెలుసా? సమాధానం చెప్పి నాకు అలిసిపోయింది. అలాగా? ఓకే మేడం, నేను వెళ్ళొస్తాను. ఓకే.